రండి, బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం దేవుని వాగ్దానం చూసుకుందాం. యెషయా 44వ అధ్యాయం 3వ వచనం చూసుకుందామండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీది జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుదును. ఇది నా వాగ్దానం అండి. ఏమంటున్నారంటే ఇక్కడ దేవుడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదించెదను. ఇది నా వాగ్దానం. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభెట్టి మాటలు చూస్తున్న బిడ్డలను దర్శించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.